నమస్తే అండి, శ్రీనివాస్ గౌడ్ అండి. ఏం చేస్తున్నారండి ఇక్కడ? అమ్మవారికి బోనం సమర్పించడానికి వచ్చామండి. ముందుగా ఆషాఢ బోనాల శుభాకాంక్షలు అండి యావత్ తెలంగాణ ప్రజలందరికీ. ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ నుండి వచ్చామండి. నిజామాబాద్ నుంచి ప్రతి సంవత్సరం మీరు ఇక్కడికి వస్తారా? ఈ సంవత్సరం వస్తున్నామండి. గత 8-9 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఈ ప్రత్యేకత, ఈ బోనాల ప్రత్యేకత ఏంటి? బోనాల ప్రత్యేకత అంటే అమ్మవారు జగదాంబిక రేణుకా మాత అప్పుడు నవాబుల కాలం నుంచి అమ్మవారు మహమ్మారి వ్యాధిని నివారించి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ముందు కాలం నుంచి కూడా అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఇప్పుడు మనం కూడా యథావిధంగా ఆషాఢంలో మాసంలో బోనాలు సమర్పించడం జరుగుతుంది. మీ చేతిలో చూసుకుంటే రకరకాల అవతారాల్లో కనిపిస్తుంది కదా, అసలు ఏంటి వాటి ప్రత్యేకత? ఇది ఏంటంటే అమ్మవారి సప్తమాతృకలు అండి. సప్తమాతృకలు అంటే ఇప్పుడు గుప్త నవరాత్రులు వారాహిమాత అమ్మవారు, అదే విధంగా ఈ ప్రత్యంగిర గాని వారాహిమాత గాని అమ్మవారి కాళీమాత గాని ఇంకా అమ్మవారి దుర్గామాత రేణుకామాత అమ్మవారు అలా 5 అమ్మవారి ముఖాలు బోనానికి బిగించి అమ్మవారిని ఆడుతూ పాడుతూ అమ్మవారికి భోజనం పెట్టి తీసుకెళ్తాం. బోనం చుట్టూ 5 మీరు అలంకరిస్తారు? 5 అమ్మవారు అలంకరిస్తామండి. ఏం విగ్రహాలు? ఇది వారాహిమాత అండి, ఇది ప్రత్యంగిర అమ్మవారు అండి. దీంతో రెడీ చేస్తారండి అమ్మవారిని. ఇత్తడి ఆకారము, దీన్ని క్లైతో అమ్మవారిని రెడీ చేయడం జరుగుతుందండి. मेरा नाम मुनीरुद्दीन है। यहाँ पे बकरे काटते हैं संडे को संडे। गोलकुंडा फेस्टिवल रहता है बोनाल बोल के अगर संडे को संडे 150 से 200 बकरा आता। एक बकरे की क्या है 700-800 रुपए लेके काटते हैं हम लोग यहाँ पे। 10 kg का रहता है, बकरा ऐसा रहता है वो। ये 5 मिनट से 10 मिनट्स में एक बकरे को हो जाता है। 1 बकरा 10 मिनट्स में। मॉर्निंग 6 बजे आते हैं, 6 बजे आते, 5 बजे को खत्म, 5 मिनट खत्म होता। हाँ उतना ही। ये प्लेस है काटने के लिए, हमारा पूरा प्लेस है काटने का। हाँ उतना ही। हाँ ये पूरा टीम मेरा ही है, पूरा मेंबर मेरा ही है, पूरा टीम ही है मेरा। पूरा 16 मेंबर है। हाँ 200 यार्ड कट చేస్తాను। हाँ संडे बोलना टाइम पे 5-10 ऐसा आता। डेली 5-6 आता, संडे 200 आता। పబ్లిక్ बहुत आता సండే। సో మనం చూసుకున్నట్టయితే ఈ పక్కన భక్తులందరూ కలిసి అక్కడ అమ్మవారికి బోనాలు అయితే ఇక్కడ నుంచే చేసి ఇక్కడ నుంచి సమర్పిస్తున్నారు. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా భారీ ఎత్తున వంటలు అయితే వండుతున్నారు వచ్చే భక్తుల కోసం. సో ఇక్కడ కానున్నారు, ఈయననే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు వెంకటేష్ గౌడ్, శరణ్య క్యాటరర్స్ మాది. హోల్ సిటీ నుంచి వచ్చాము. హోల్ సిటీ పోతురాజు అన్న దాదాపు 18 ఏళ్ల సంది చేయడం జరుగుతుంది. మేము ఇది చేయడం జరుగుతుంది. అమ్మవారి ప్రసాదం భక్తులకు మరి 1500 నుంచి 1800 మందికి అన్నదానం భోజనం ఏర్పాటు చేసాం కాబట్టి వెజిటేరియన్ ఉంది, నాన్ వెజ్ కూడా ఉన్నది. 2 యాటలతోని కోసి అమ్మవారికి అలా 2 కుంటల 200 కేజీల బియ్యం. ఇది సాంబార్. సాంబార్ తో పాటు ఇంకేమేమి ఐటమ్స్ చేస్తారు? వంకాయ, ఆలుగడ్డ, టమాటా కర్రీ, న్యాచురల్ మన తెలంగాణ ఐటమ్. అది వచ్చేసి బగారా రైస్, మటన్ కర్రీ, దమ్కా చికెన్, వైట్ రైస్. ఎక్కడ వడ్డిస్తారు? ఏ టైం కి పెడతారు? భక్తులు ఇక్కడ మీరు వడ్డిస్తున్న అనే విషయం భక్తులకు ఎవరైనా రావచ్చు, ఎవరైనా తినొచ్చు. అయినంత మటుకు అయినా చేస్తారు. ఇక్కడనే వడ్డిస్తారు. ఇక్కడ పక్కకు 1:30 వరకు స్టార్ట్ అయిపోద్ది దాదాపు.